శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి మారినటువంటి గురుగ్రహ ప్రభావం వృశ్చిక రాశి వారి మీదకి ఏ విధంగా ఉండబోతుంది. వృశ్చిక రాశి వారికి ఒక విధంగా గురువు సప్తమ స్థానంలోకి ఒక విధంగా ఒక మంచి శుభస్థానంలోకి మారడం జరిగింది. దాంతోపాటు ఇంకొక అదృష్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఈ గురుగ్రహం యొక్క మార్పు. గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు తన దృష్టితో సప్తమ దృష్టితో కర్కాటకాన్ని వీక్షించడం వల్ల కర్కాటక రాశి వారి యొక్క ఆలోచన విధానం, దైనందిన విధానంలో వారి ఆలోచనలు అలవాట్లు ఖచ్చితంగా మారుతాయి. చిన్న చిన్న బలహీనతలు, వ్యసనాలు లాంటివి ఉంటే దాటి నుంచి బయటపడి జాతకుడు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా మెలిగే అవకాశం ఉన్నది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళ యొక్క బలహీనతల నుంచి కానీ అశ్రద్ధ నుంచి కానీ ఎవరిని లెక్క చేయకపోయిన స్వభావం తగ్గి జాతకుడు వినయ విధేయతలతో గురువు చెప్పింది శ్రద్ధగా విని తల్లిదండ్రులను గౌరవించి చదువులో పడి కొత్తగా మరి ఎడ్యుకేషన్లో మంచి అభివృద్ధి, గతంలో కన్నా ఉత్తమమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది విద్యార్థులైతే. ఇంకా మిగతా పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ స్థాయిని బట్టి దైవభక్తి పెరగడం, ఆహారపు అలవాట్లో మార్పు, సాంప్రదాయాలు పాటించడం జరుగుతుంది గురువు చూడటం వల్ల. ఇంకొకటి ఏంటంటే శని కూడా అర్ధాష్టమ శని అయినప్పుడు కూడా తన దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉంటాడు. గోచార శాస్త్ర ప్రకారం ఏదన్నా గురుగ్రహం శనిగ్రహం కలిసి సంయుక్తంగా ఒక రాశి మీద దృష్టి పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ రాశి యొక్క ఫలితాలు జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మరి రెండు గ్రహాలు కేవలం ఈ ఒక్క వృశ్చిక రాశి మీదే దృష్టి పెట్టడం వల్ల ఇది ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కల్పించబడుతుంది. జాతకుడికి ఆరోగ్యం నుంచి బయటపడతారు. అంటే ఆరోగ్యం అనుకున్నప్పుడు ఏంటి, ఆర్థికపరమైన ఆరోగ్యం అవ్వచ్చు, అలాగే మరి వ్యక్తిగత ఆరోగ్యం అవ్వచ్చు, ఉద్యోగంలో కూడా ఆరోగ్యమైన పరిస్థితులు, అంటే అన్ని విషయాల్లో కూడా అది సాటిస్ఫైడ్గా ఉందన్నప్పుడు అది ఆరోగ్యంగా ఉంది. ఒక చెట్టు ఒక మొక్క ఇంట్లో పెరిగినప్పుడు అది ఆరోగ్యంగా పెరుగుతుందంటే దానికి మంచి పోషణ అంతుంది, చాలా కలకలాడుతుందని అర్థం. సో ఆ విధంగా అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ ట్రాన్సిస్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు సప్తమంలోకి మారుతున్నాడు కదా. సో ఈ కారణం వల్ల ఏమైందంటే ఖచ్చితంగా మీకు ప్రేమ వివాహం ఎవరైతే ఇష్టపడి పరస్పరం కొంతకాలంగా మనసులోనే వాళ్ళ యొక్క ప్రేమను దాచుకున్న వాళ్ళకి మరి ఈ సమయంలో మరి ఒకరినొకరు తెలియపరచుకోవడం వల్ల అది పెద్దల యొక్క అంగీకారంతో వివాహం నిశ్చయం అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ స్థానాధిపతి కూడా మరి గురువు అవ్వటం వల్ల కుటుంబం ఎక్స్పాండ్ అవ్వడం, వివాహం జరగడం. ముఖ్యంగా పంచమ స్థానం అన్నది ఏం చెప్తుంది, మన యొక్క టాలెంటు, మీ యొక్క నైపుణ్యం, సంతానం, ప్రేమ సంబంధించిన విషయాలు, ఉన్నత విద్యా విషయాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జాతకుడికి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయి. ముఖ్యంగా ఉద్యోగం ఎప్పుడు సప్తమం ఏం చెప్తుంది, సప్తమం ఇప్పుడు దశమ చెప్తుంది. ఆ కారణం అంటే ఉద్యోగంలో అభివృద్ధి, సాటిస్ఫైడ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. చతుర్థం అవడం వల్ల గృహ సంబంధించిన విషయాలు, అంటే ఈ మూడు ఒకదానికి లింక్ అయి ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ఒకటి సప్తమ స్థానం బాగుంటే ఉద్యోగం బాగుంటుంది, గృహంలో సంతోషంగా హ్యాపీగా ఉండడం. ఏదైనా ఉద్యోగం తేడా వచ్చిందనుకోండి, సప్తమ స్థానం దెబ్బతింటుంది, గృహంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి. అందుకని ఈ మూడు కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు గురువు ఈ మూడు భావాల్ని యాక్టివేట్ చేస్తుంటాడు కాబట్టి మీకు 100% చక్కగా వివాహం, ఉద్యోగం, సుఖ సంతోషాలు లభించే అవకాశం ఉంది. సో అలాగే ముఖ్యంగా 7వ భావంలో ఉన్నటువంటి గురువు 3, 11 భావాలను కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే 3వ భావం అన్నది మన ప్రయత్నం చెప్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళతో సంప్రదింపులు, అంటే వివాహానికి కావాల్సిన ఏర్పాట్లు అది ప్రచారం చేయొచ్చు, పేపర్లు వేయచ్చు, లేదంటే మనకి సమాచారం ద్వారా ఈ ఎలక్ట్రానిక్ సమాచారం ద్వారా మరి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. సప్తమం అన్నది స్నేహ బంధాన్ని చెప్తూ ఉంటుంది. అంటే ఒకరికొకరు పరస్పరం
నచ్చడం కానీ, పరస్పరం స్నేహభావాన్ని పెంచుకోవడం కానీ, లేదంటే ఒక ఎఫ్ఐఆర్ కానీ, ఒక పరిచయం కానీ ఏర్పడుతుంది. సప్తమం బాగున్నంత మాత్రం వివాహం జరుగుతుందని గ్యారెంటీగా చెప్పడం. అది ఎఫ్ఐఆర్ అన్నా అవ్వచ్చు, లేదంటే ఇంకొక విధంగా కాంట్రాక్ట్ అన్నా అవ్వచ్చు, లేదంటే కలిసి ఇద్దరు భాగస్వామి వ్యాపారం చేయొచ్చు, లేదంటే భాగస్వాములుగా ఒకే ఇంట్లో సంసారం చేస్తూ భార్యాభర్తలు కాకుండా అగ్రిమెంట్ మ్యారేజ్లా కూడా ఉండొచ్చు. 11వ భావం కూడా మరి బలంగా ఉన్నప్పుడు, 11వ భావం యాక్టివేట్ అయినప్పుడు అది వివాహ బంధం అంటే స్నేహబంధంగా, పవిత్ర బంధంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక జాతకంలో వివాహం నిశ్చయించాలంటే 3, 7, 11 భావాలు కూడా అనుకూలంగా ఉంటాయి. మరి ఇప్పుడు గురు ప్రభావం వల్ల ఈ బంధం గట్టిపడే అవకాశం ఉంది. గతంలో మీరు ఎవరైనా ఇష్టపడి ఉన్నా అది వివాహ రూపం దాల్చవచ్చు. స్నేహితులుగా ఉన్నారు, వివాహ రూపంలో భార్యాభర్తలుగా మారవచ్చు. కాబట్టి మొత్తం మీద ఇది అనుకూలమైనటువంటి స్థితి. జాతకుడికి టోటల్ చేంజ్ వస్తుంది ఈ గురుగ్రహం మార్పు వల్ల. అయితే ఇది ఎప్పుడు వస్తుంది? ఇమీడియట్గా వస్తుందా, మధ్యలో వస్తుందంటే ఒక విధంగా చెప్పాలంటే మరి మే 5వ తారీఖు నుంచి జూన్ 3వ తారీఖు మధ్యలో గురుమౌర్యం ఉంటుంది. అప్పుడు దాకా గురువు ఇటువంటి వివాహ సంబంధించిన ఫలితాలు కానీ, ధనానికి సంబంధించిన ఫలితాలు కానీ ఖచ్చితంగా ఇవ్వలేకపోతుంటాడు. ఆ కారణం వల్ల జూన్ నెల తర్వాత మరి మీకు ఖచ్చితంగా ఇప్పుడు మనం అనుకున్నటువంటి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే విద్యా సంబంధించిన విషయాల్లో ఇటువంటిది ఏం వర్తించదు. విద్యకు సంబంధించిన విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, కొత్త దాంట్లో ప్రవేశించడం కానీ, ముఖ్యంగా మెడికల్ ఎంట్రన్స్లో ప్రవేశం కోరుకున్న వాళ్ళకి గురువు ఖచ్చితంగా గురుదృష్టి ఉండడం వలన విద్యా సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా సహకరిస్తాడు. మిగతా విషయాలు మాత్రం మీకు 3వ తారీఖు జూన్ తర్వాత సహకరించే అవకాశం ఉంది. కాబట్టి మరి మిగతా 12 భావాలు పోల్చుకున్నప్పుడు ఈ గురువు యొక్క చేంజ్ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే మూర్తి నిర్ణయం జరిగినప్పుడు మరి వృశ్చిక రాశి వారికి తామ్రమూర్తిగా మారడం జరిగింది. అంటే గురువు రాశి మారినప్పుడు చంద్రుడున్న స్థానాన్ని బట్టి మూర్తి నిర్ణయం జరుగుతుంది. ఇందులో సువర్ణమూర్తి అయితే 100 ఫలితాలు, మరి తామ్రమూర్తి అవడం వల్ల ఇంచుమించుగా 50% ఫలితాలు జాతకం రాస్తాయి. 50% మంచి ఫలితాలు గురువిస్తాడు. అంటే 50% చెడు ఫలితాలను మాత్రం అనుకోవద్దు. అంటే తను ఇవ్వాల్సిన ఫలితాలు 50% మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక విధంగా అదృష్టమే. గురువు ఎవరికన్నా ఏ జాతకుడికన్నా 10% మంచి ఫలితాలు ఇస్తే అది ఉత్తమమైన జాతకం అనుకోవచ్చు. మరి 50% ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మరి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అంటే గురువు మనకి బలంగా ఉన్నాడు, గురువు రాశి యందు ఉన్నాడు, లేదంటే గురువు లగ్నాన్ని చూస్తున్నాడు, గురువు సప్తమ భావంలో ఉన్న ఎక్కడన్నా సరే జాతకుడు వెనకాల కొండంత ధైర్యం మాట. అంటే సాక్షాత్తు భగవంతుడు మన తోడుగా మన వెనకాల ఉంటే ఎటువంటి బలం ఉంటుందో జాతకానికి అటువంటి అద్భుతమైన ఫలితం మరి ఈ గురువు బలం వృశ్చిక రాశి వారికి ఏర్పడింది. సాధ్యమైనంత వరకు ఈ రాశి వారు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన, అలాగే గురువు వృషభ రాశిలోకి వచ్చాక ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల, కనకదార స్తోత్ర పారాయణ వల్ల, దాంతో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల అటు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, అటు గురు అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి నిరంతరం మరి మీరు వీలైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల 100% వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా వాంఛా ఫల సిద్ధిరస్తని మనసులో ఉన్న అన్ని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఈ వారంలో అంటే మనకి ఫిబ్రవరి 11 నుంచి 17వ తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సూర్యభగవానికి సంబంధించినటువంటి పుణ్యతిథి రాబోతుంది. అదే రథసప్తమి. అంటే సూర్యభగవానుడు తన యొక్క దిశని మార్చుకొని ఇక్కడ నుంచి మీకు చలి తగ్గిపోయి హీట్ పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే సూర్యుడు అక్కడ నుంచి నెమ్మదిగా బలవంతుడు అవుతూ ఉంటాడు. సో ఈ విధంగా 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే రథసప్తమి కంపల్సరిగా సూర్యగ్రహ అనుగ్రహం కోసం ముఖ్యంగా సింహరాశి వారు, మకర కుంభరాశులు, అలాగే అన్ని రాశుల వారు కూడా సూర్యుని ఆరాధించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో మిగతా గ్రహాలు కూడా అనుగ్రహించి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు సూర్యుడిని ఆరాధించకుండా ఇతర గ్రహాల్ని అనుగ్రహం కోసం ఎంత ఆరాధించినా శూన్య ఫలితం మాత్రం రావడం జరుగుతుంది. అందుకని ముందుగా మీరు మరి ఈ కంపల్సరీగా ఈ రాశులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఆనందంగా ఉన్నారో అందరూ కూడా ఈ రథసప్తమి రోజు విధి విధానంగా సూర్యోదయ టైంలో మరి సూర్యభగవాన్ని సాంప్రదాయబద్ధంగా పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అంటే పరమాన్నాన్ని తయారు చేసి అది మీరు సూర్యునికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు
తినడం వల్ల మీకు ఆరోగ్యం ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారు చేసుకోండి. అలాగే మరి ఇక్కడ నుంచి కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రతి సంక్రమణానికి మారుతూ ఉంటాడు. మరి ఈ నెల 14వ తారీఖు అంటే 13వ తారీఖు సాయంకాలం 7 గంటల 14 నిమిషాలకి కుంభరాశిలో సంక్రమణం జరుగుతూ ఉంటుంది. వీలైతే ఆ రోజు కూడా సంక్రమణం రోజు అంటే మరి 14వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ రోజు నియమంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా రవిగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే ఐశ్వర్యం కావాలో, ఎవరికైతే ఆరోగ్యం కావాలో, ఎవరికైతే రాజకీయ పదవి ప్రభుత్వ ఉద్యోగం కావాలో కంపల్సరీగా వాళ్ళు సూర్యుడిని ఆరాధించడం వల్ల అతి శక్తివంతులై ఎవరి సహాయం లేకుండా మీకు మీరే సాధించుకునే శక్తి సూర్యుని యొక్క అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. అతి సింపుల్గా మరి మీరు ప్రతిరోజు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ కేవలం ఓం సూర్యాయ నమః అన్న చిన్న మంత్రాన్ని చదువుకున్నా అంటే మనం ఏదైనా భక్తి శ్రద్ధ ఇంట్రెస్ట్ తప్ప గంటసేపు మంత్రాలు చదివినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎటువంటి దాంట్లో భక్తి లేకుండా చాలా నమ్మకంతో చిన్న మంత్రాన్ని చదివినా సరే మీకు సంపూర్ణమైన బలాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా వాళ్ళ స్థాయిని బట్టి సూర్యభగవాన్ని విధి విధానంగా మరి ఈ 16వ తారీఖు ఫిబ్రవరి రోజు పాటించి ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం వల్ల సంవత్సరం మొత్తం మీరు నియమంగా ఉన్న ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిన్నపాటి రెమెడీని ఆచరించి మరి 12 రాశుల వారు సూర్యగ్రహ అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.